హలో మైక్ చెక్. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం. అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయాం కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు శిశు సర్వదా. సర్వకార్యేషు శిశు సర్వదా. నేను అనివార్యముగా నిర్వహించదా. ఇందు జయమా లేక పరాజయమా? ఈ విశ్వామిత్రునకు ఎన్నునైనను జయమే. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో బారులు తీరియున్న రెండు పేరాల కంపుల సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవత ప్రసంగ మానంభింప అతడి వారెవరికి నీ తెలియని సత్యము నీ ఒక్కరికే తెలిసినట్లు నీ ఒకరి ముఖమునే పొత్తు పడిచినట్లు. హరిశ్చంద్రుని సత్య సంగత గూర్చి నిండు సభయందు నొక్కి వక్కానించిందివిగా. అవునవును, నిరంతరము రాజుని చేరి ఇచ్చి రాడుసు పంట పోషించుకొనుచున్న ఆ దుష్ట వశిష్ఠులను పండివా. నీ అభిమాటం మాటలు నాకు చాలునా? ఓరి దుష్ట వశిష్ఠ, ఓరోరి నికృష్ట వశిష్ఠ, ఓరోరి పాపిష్ట వశిష్ఠ. గురు వంశములకు మూల పురుషుడట, దేవవేశ పుత్రికు పోరుషి పుత్రుడట. అలనాడు దేవేంద్ర సభలో అందరి సమక్షముల పంచమట. నాతోనట వినయునట అగస్యుడు, అంగీరథుడు, భృగుడు, భరద్వాజుడు, గౌతముడు మొన్నకు సమక్షమున ఓ హరిశ్చంద్రుని చేత లెక్క నిన్ను ముగ్గురు మొగ్గించి పెదవ నీ తల గురించి నిన్ను పిండి చుక్కలు పెట్టి
నీ మూలము మా ఇరువురికి కలుగు కలములకు ఆనందించినగా స్వాధికార గర్వ మొత్తం ఎంత ప్రలాపి మేమందరము నిన్ను ఒక పెద్ద చేసి ఆ చింతామణి పీఠముల నుంచి పొగరుచే ఖండ కావులు పొగరుచే గుడ్డు వచ్చి పొగరికి చంద్రముల మొమ్మే అది క్షపించిందిగా నీ పరువు ఏ పాటితో మేమెరుగునది కాదు. అర్ధరాత్రుల గౌతుని పంతలు నెక్కి తొక్కుడుతో గావించి సాత్వి గుహాలని చేపట్ట పేరసమున్న కామాంధుడవు. చిట్ట చివరిగా మునిపొంగుడు గౌతుని చే దేహమంతయు కడుల వైపు శాపగ్రస్తుడుగా తెలుపుట బాగు బాగు ఓరి దేవేంద్ర నీకి అధికారము శాశ్వతమైన తలంచేది కాబోలు. ఎన్నడూ నీవు ఆ చింతామణి పీఠములకు అర్హుడు కావుని మనమును తోచలేదు. నాడే నీ మూట ముళ్ళ చక్కెర పెట్టుకుని అలో లక్ష్మణాది కారణ క్రాంతములకు పోవలసిన వాడవే, కారణ క్రాంతములకు పోవలసిన వాడవే. ఓరి దేవేంద్ర నీ సంవత్సరం శిష్యుడు పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుడు ప్రతిదను ప్రతికి శేషులందరికీ నేను అనివార్యముగా నిర్వహించదా. లోక మనావశ్యకము నన్ను మహా కోపిష్టినని నా కోపాంధకారము కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చక తమ శక్తి రామోసి బ్రహ్మత్వం నిలుపుకొనజాలకున్నానని భావించరు. కానీ నా ఈ తపశక్తి సార్థకతయందలి పరమార్థమైన వరవిద్యుడు నా తలంపులన్నీయు మానవుని క్షేమము కోసమే. జగదేక పూజలు గాయత్రీ దేవి విశ్వరథుడు నిన్ను విశ్వమిత్రుడిగా మార్చినది. విశ్వమిత్రుడైన నేను లోక కళ్యాణార్థమే పలు పనులు చేయుచున్నా ఎవరేమలను ఏమనుకులను నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుతున్నవి. మానవుడు ఎంత శక్తిమంతుడు లోకం తెలుపుడికే దైవప్రేతములు స్వర్గములు పరుమైన వేరు స్వర్గము నిర్మించి త్రిశంకులను తుంచితిని. అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుడికి అపజయ భయమ్మా. సొందది తోడము అట్టి కఠోరాశి తలంప వాణిగవి వాటి జయారంభముల్ హరిశ్చంద్రుడట సత్య సంకుడట ఎరుగుడట కామ క్రోధ లోభ మోహమన మాశ్రములు గరిచడం జయించిన మానవుడు ఉండేవి కదా నాకు బ్రహ్మత్వత. ఇంతే కాని నిరంతరం అర్థాభ్యాసం సామర్థ్యము ప్రజాకములు బొక్కములు చక్కములు నిపుణులున్న ఆ చక్రవర్తుల సత్య స్పందులు ఓం నాగేంద్రహారాయ. ఎటులు నిన్ను ఆతని చే ఒక్క అబద్ధమాడించవలే. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ ఓం పశ్వాంగరాగాయ మహేశ్వరాయ ఓం నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ ఓం తస్మై నకారాయ
నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. నాగు, విషనాగు, కాలనాగు, కోటి వేసే ఈ కోడి నాగు హరిశ్చంద్రుడి కుమారుడు లోహితుడనే కుర్రుడు తన తోటి పిల్లలతో కుశలంపలకై అడవికి పోయి మీ కుశదర్భలు కోయు సమయమున నీ పొదురైన కోరులతో అతని కోటులయున ఇది నా ఆజ్ఞ. ఓం నమః శివాయ. జై హో భైరవ, జై హో భైరవ. వాంత ధ్వంత ధూమ ధూమ తెరి జంబుమాత ప్రకారి నిరూపకారి రక్షమాం రక్షమాం. హరిశ్చంద్రుడనే రాజు నే శ్మశానంలో కాపర కాయినప్పుడు అతనిచే ఎప్పుడైనా అబద్ధమాడించవలేదు. నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తం నమామి యమాగ్రజం. ఓ యమధర్మరాజా, హరిశ్చంద్రుడనే వాడు వాడిచే ఎటులనెను నీవు అబద్ధమాడించవలే. ఇది నా ఆజ్ఞయే. అమోఘ శక్తి సంపన్నులు తపస్సులు ఎందరో బారులు తీరి ఉన్న నిండు పేరుల గొప్ప పూర్వకేంద్రులకు దేవేంద్రుడు సత్యమును ప్రసంగమారంభింప అతని వారానికి తెలియని సత్యము నీ ఒక్కరికే తెలిసినట్లు నీ ఒక్కరి ముఖమునే పొత్తుపరిచినట్లు ఓ హరిశ్చంద్రుడు సత్య సంతత గురించి నిండు సభయందు ఒక్కాలించిదివిగా. అవునవును, నిరంతరము రాజును చేరి చీమరాడుచూ పట్ట పోషించుకుని చూడగలగా హరిశ్చంద్రుడిపై నీకు ఈ అభిమానము, నీ అభిమానం మాటలు మా ఎదురు పలుకుడుకు నీవు రవ్వొద్దు సిగ్గులేదా? అవునండి, నీకేనా సిగ్గు? నిరంతరము బ్రహ్మను ఆపాదించుతూ లోకములను పేరుంచు భూతులను పేరుంచుతూ పట్ట కోటికై వ్యక్తి చాకిరీ చేయించు ఊరి నాడుములు దారుములు మీ విప్రులుగా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కువ భావించి ఒక సామాన్య మానవుడు సత్య సంధుడు అని ఆ నిండు సభయందు నొక్కి ఒక్కానిచ్చిదివిగా. ఓరి దేవేంద్ర, నీకు అధికారం శాశ్వతము తలంచిది కాబోలు. ఎనని ఆ చింతామణి పీడుల కరుహుడు కావని మా మనముల గోచరితో నాడే నీ మూట పుల్లే శక్తిని పెట్టుకుని అలా లక్ష్మణాని కారణ క్రాంతములకు పోవలసిన వాడవే. ఆయనను ఓరి దేవేంద్ర, లోకమనావశ్యకము నన్ను మహా కోపిష్ఠుడనియు నా కోపోంధకారము కనులు గానక చేసిన ప్రత్యులను నెరవేర్చక తపస్సికి నవరభూచి బ్రహ్మోత్సవాలను భావితులు కాని నా ఈ తపస్సిక్తి సార్థకత ఎందరి పరమార్థములే వరుడు ముందురు నా తలంపులనియు లోక హితములే కావులనే జగదేక పుత్రుల గాయత్రీ దేవి విశ్వరథుడు విశ్వమిత్రుడిగా మార్చినది. ఓం భూర్భువః స్వతః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ముక్తా విద్రుమ హేమ నీల ధవల శార్ముకైస్తిక్షణై యుక్తామిందుని భద్రరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికం గాయత్రీం వరదాభయాంకుశ కపాలం శంఖం చక్రమధారవిందయుగలం హస్తైర్వహంతీం భజే హస్తైర్వహంతీం భజే హస్తైర్వహంతీం భజే హస్తైర్వహంతీం భజే. లోక
శివనను మహాకోపిష్ఠులను కోపాటకార కన్నులు గానక చేసిన ప్రీతి నెరవేర్చిన తపస్సు దానమోసి ప్రమత్తులు ఎదుర్కొని జాలకున్నాడని భాగంతో కానీ నా ఈ తపస్సు లోకహితములే కావున జగనేక పూజలు గాయత్రి దేవి విశ్వముడు విశ్వమిత్రుడు మార్చినది బలగర్వమున కలుగా మాలలితో జవలలతో అవితానమునెల్లంచి గగోలుగా పరవృక్షంపులు సంపడంచి కుసుములోకములు కావలు నైరాచి మా హరినాటకములను దింపో ఎట్లో వచ్చిదో ఈ క్లాసులో అభ్యంతరం వచ్చి అర్థమే వచ్చిన కుదురు అర్థం కుదర నాలుగు రోజులు బయలుదేరితేవాడా నీ తాతములు వారికి ఏమి కట్టబెట్టింది రాజులు లేరా వేటకి రారా నీ మృగ విహారకే మామని జనాదాన్ని మార్చడే కానీ పనికి రాబోయేవి భూచక్రవర్తి రాజులైన బాధాక్రాంతులై ఉండా నీవు చక్రవర్తి పదవి వెలవేటువంటి మావంటి మూడు రాష్ట్రాలు పోటీ చేయడిగా ఇప్పుడే మనర్చలను ఏ మనర్చలను నీ ఇచ్చి వాడు పట్ట పోషించగలుగుతున్న ఆ దుష్ట వశిష్ఠులు అనుకుంటేవా లేక నీవు చేయి అపకృత్యములకు అవునా నేను అపర బ్రహ్మణని అగ్ని మా తేజములకు తీటు రాకపోగలిగిన నీ వెలిగిన వాడవెనుకో ఎండక నెరిగిన సుకుమార శరీర తమ తెలుగు నామతులు కూతురు ఎన్న రాజు ఆదులు వచ్చి వరాకపు వంచి వెంపటి బేరాస్తో వచ్చినందుకు ఆదరింపక పవరిచే గంట కావున పవరిచే మమ్ము కూడా కనింపక నాలుగులు కోపేందు మమ్మీ అలాగే నీ పట్ల విషమా మొదలు నాలుగులు పోయిందండి నాలుగు ఇప్పుడే వేయి నీ మొహము చూసిన కొలది నేను చూసిన అయ్యో నేను మనం భొక్కును మండుతున్నది నా ధర్మనంద అవురా ఏమి నీ శాంత స్వభావము క్షమాపణ సంపత్తి కిరీటముపై దుర్భాషలను మందిరం చెల్లింపుతున్నాడు విరాగులమేమి మాకి దీర్ఘకోపం చలదు హరిశ్చంద్ర నీకు ఇది దీర్ఘకోపం చలదు మీ తప్పులని క్షమించినారాము అరనంబిచ్చదా ఏమి కావలియునో అత్యంపము సంతాన పునరులో చెకులరేని పెనిదులో చింతారత్నమో హేమభూదరమో కౌస్తుభమో సుధారసమో ఇదత్వము బ్రహ్మత్వమో ఉరగాదీశ ఫలోల్ల సన్మనిగనంబో ఇవి ఏవిరుగాక ఇంకేవియో అరలంబించడ ఏమి కావలయునో అర్జింపుమా ఏమి ఎక్కడి కారణము అసలు లేదా ఏది మోహంక తేలి చూసియను మట్ల ఎట్లు నోరాడునో ఆ మాట్లాడునదేది వాకులుము అది నాల్క త్రాటి త్రోడవా ఈ మర్యాదకు నేను స్వచ్ఛమూర్తి ఎట్లాడిరి లోకముల్
చూతివా కట్టిన కూటి కోసపడ దుర్బుద్ధులు ప్రశంసిందురే ఎందుకు ఈ పెట్టుమాడలు హృదా ప్రసంగములు ఎందుకు మా ఇచ్చపూర్ణ విభావంతో మా కన్యల ప్రయత్నించాలేమి లేనా పరబ్రహ్మణ సరి సరి ఇంపు దగ్గర తల్లి పెద్దమ్మ గిరి చెప్పులు గౌతుడు ముందు భావదేశుడు గారి మెట్ల మాట నిండువు ముందు ముందు గౌరవ ఎత్తి మాడుతూ కాల నీళ్ళ ముళ్ళ వెనక శివ సర్వ శాత్పూర్వాది క్రూర మృగాజుల భయంకర రావణ చప్పుడు గుండె జల్లు నీరందు రమో దీపం మొత్తం గురించుండ నీ నిర్భాగ్యుడి అయ్యో మాయ నలుగు మా ఇంత మాయ మధువు నాకు చేతి కట్టి ఇంత చేతివాని దుమ్ము దాల్చి తూర్పాడ పట్టుతూ ముఖమును మట్టిది కాని నా మాటలు నీకు రుచింపము పొమ్ము పొమ్ము రాజ్యరాజస్వకారము సంభవించునే హరిశ్చంద్ర ఎటువంటి నిన్ను అబద్ధమాడవించవలే ఓరి వశిష్ఠ ఓరి నికృష్ట ఓరి పాపిష్ట అలనాడు దేవేంద్ర సభలో పంద్యమట నాతోనట అది వేయునట ఎటులనైనను అతని చే అబద్ధమాడించవలే దగ్గరలో వచ్చిన కూతురు గతంలో కుదగ నాలుగు కోయిలిపోయిందన్న ఎరిగివే ఎలాగైనా మా పట్ల ఉపేక్ష బాబు ఉండరాదు నాలుగులు కోయిలు నీ నాలుగు ఇప్పుడే వేయి చిరుకులు మూర్ఖ నీ ముఖము చూసిన కొలది నేను వచ్చిన ఎక్కవలేదా మనము భక్కు భక్కున మండుతున్నదా ఓరి సత్యకీర్తి నేను ఇప్పుడు లేని సంబంధం కల్పించుకుని మాతో నిర్భయంగా ప్రతివారం చేయటం మా శాపం ఇప్పుడే నీ మీద పడగలను ఓరి మూర్ఖ ఓరి శుద్ధ నీవంటూ చిన్నవాడు మమ్మను అధిక్షేపించదిరగా మా మహిమలు నీకు బాగుగా తెలిసినవిరా అన్యాలోచనలేలా ఇచ్చితి వివాహము మాడుమా స్వరూపవతి గాంధర్య విద్యా విభాగము వయోజిత కళా విభావిము ఎటులనైనను నక్షత్రగా అదిగో హరిశ్చంద్రుడు మన కుటుంబ సమేతముగా ఆడవాళ్ళ వెంట పోగిటే వచ్చుచున్నాడు. నువ్వు సంఖ్యావంతులు ఉండేది కదా, ఒక్క విషయం వినుము. ఎటులనైనను అతనిచే అబద్ధం ఆడించవలే, ఎటులనైనను అతనిచే అబద్ధం ఆడించవలే. ఆకాశముల నక్షత్రములు, భూములను సూర్యనులు రెండుని గుణింపగా వచ్చే లబ్ధమే అతడు మనకి ఇవ్వవలసినటువంటి రొక్కము. అతడు నిరంతరము మనకి ఇచ్చుతూనే ఉండవలను, నిరంతరము అప్పు తీరకునే ఉండవలను, నిరంతరము మనము అడుగుతూనే ఉండవలను. ఇది లెక్కింపుడు గాని గణించుడు గాని సాధ్యము కాని పని. ఎదురునా అది నా చేతిలో ఉన్నటువంటిది కాబట్టి ఎడులను అతనిచే అబద్ధం ఆడించవలే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
జటాటవీ గలజ్జల ప్రవాహిత వితస్థలే గలేవలం యలంబితం భుజంగతుం గమాలికం ఢమడ్డమడ్డిమన్నినాదమడ్డవర్యం జగాడ చండతాండవం తరోతున శివ శివం. ఓం నమః శివాయ. పరమేశ్వర వశిష్ఠులకు విశ్వామిత్రులకు ఈ సంకటము ఈ భూలోకమునందున సత్యవంతులు ఏడుగురులో హరిశ్చంద్రుడు ఒకడు. ఎటులను ఆచరించి అబద్ధమాడించవలే, ఇది నా ఆజ్ఞ. ఓయ్ యమధర్మరాజా, ఎటులను ఆచరించి అబద్ధమాడించవలే. ఓయ్ పంచభూతములారా, ఓయ్ శివశర్వ శాంతులాది క్రూర మృగములారా, అరణ్యములో పో సమయమున ఆదరణచే భయభ్రాంతులు చేయించి అల్లకల్లోలము సృష్టించవలే. ఓ అగ్నిదేవా, ఓయ్ వాయుదేవా, భూమాత, వరుణదేవా, ఎటులనెను ఈ పంచభూతముల సాక్షిగా హరిశ్చంద్రుడిచే అబద్ధమాడించి విశ్వామిత్రుని పేరు చూపవలే. అఖండ నవకండ భూమండలాధిప మగుడు తన దిగెడత మణిత లిఖిత నిరంతర నిరాజిత నిజబాజిత హరిశ్చంద్ర చక్రవర్తి సత్యసంధత ఈ రాజ్యముల కట్టినవలే. అటులను నాదే విజయం. ఒకవేళ హరిశ్చంద్రుడు అబద్ధమాడినను నాదే విజయం. నక్షత్రగా అరణ్యపు సమయమున అతనిచే వెనువెంట వెళ్తూ ఎటువలైనను అతనిచే అబద్ధమాడించవలే. లెక్కలేని రత్నములని హరిశ్చంద్రుడు చేయించుకుని ఇప్పుడు అతను వచ్చినట్టు పండుగ పన్నడతాడంట. నేను ఆశ్రమం పోయినా ఎటువలైనను అతనిచే అబద్ధమాడించవలే. ఇది ఈ కార్యక్రమము. మాతంగా నీవు చేయవలసిన కార్యక్రమం ఉన్నది. హరిశ్చంద్రుడనే రాజు అరణ్యములు పోతూ నీ నాట్య గాన కళాపాలచే అలరించి ఒప్పించి మెప్పించి మోహించి నాహించి ఎటువలైనను అతనిచే వివాహం ఆడవలే. నేను పరబ్రహ్మని అగ్నిమాతేజుడు తీరులాగా పోగలిగి వెలిగిన వాడవలితో ఎన్నికలు సుమారు శరీర తమ తెలుగు రామతులు కూతురు ఎన్నులు రాజు రాజు నీ వచ్చి తెలుగు రమ్మని పేరస్తా వచ్చినందుకు ఆవిర్భంగా పొగలిచే అంత కావల పొగలిచే మమ్మ కూడా గడిపుగా నాలుగులు పోయి మమ్మెరిగి ఆరాగని నీ పట్ల మేము ఉపేక్షామా ఉండరాదు. నాలుగులు పోయిన నీ నాలుగు ఇప్పుడే వేయి చీరికలుగా ఉండదురా. నీ మొహం చూసిన మనకి ఏమొచ్చిన అయ్యోలే మా మనమ్మల భక్తు భక్తులు పట్టుచున్నదా ధర్మనందా. అమరుల శక్తి సంపదలకు తపస్సులెందరో భోగులు తీరిన నిండు పేదల గమ్మున స్వర్లోకేంద్రుడు దేవేంద్రుడు సత్యవత ప్రసంగమానంప అతని వారికి ఎవరికి తెలియదు. సత్యము నీ ఒక్కరికి తెలిసినట్లు నీ ఒక్కరి మగుమని ప్రతిఫలించినట్లు ఆ హరిశ్చంద్రుడు సత్య సన్నతకు వచ్చి సభయందు నొక్కి ఒక్కనిచ్చినవిగా. అవునవును, మేమందరము నేను ఒక పెద్ద చేసి ఆ చిత్తమని పీఠము పొగలుచే కన్న కావున పొగలుచే మమ్ము కూడా గడిపుగా నాలుగురు అలాగే నీ పట్ల మేము ఉపేక్షమాముండరాదు. నాలుగురు పోయిన నాలుక ఇప్పుడే వేయి చిలికలుగా మేము వదలరా. విజయభవ, ఓయి సప్త సముద్రారా, ఓయి పంచభూతములారా, అగ్నిదేవ అగ్ని జ్వాలను దహించకపోయి భస్మీపడము కావాలి. ఓయి వరుణదేవ సప్త సముద్రాలు పొంగి రాజ్యమును దహించకపోవలే. ఓ భూమాత భూకంపాల సృష్టించి జవజీర్ణము నాశనము కావలే. ఆకాశరాజా అగ్ని జ్వాలను దహించకపోయి భస్మీపడలం కావాలి. ఎటువలైనను పంచభూతములు సహాయ సాక్షిగా హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడించవలే.
ఇది విశ్వామిత్రుని ఆ వశిష్ఠునితో పంచము, నాతో పంచము. విజయీ భవ, దిగ్విజయీ భవ, యశస్వీ భవ. పోయిరమ్మ నక్షత్రగా నన్ను ఆదరించే అబద్ధమాడించి వెళ్ళి రావలే. ఓం నమ శివాయ, 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 నీలకంఠాయ, ఓం నమ శివాయ, సోమేశ్వరాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నాగేశ్వరాయ, ఓం నమ శివాయ, త్రయంబకేశ్వరాయ, ఓం నమ శివాయ, త్రయంబకేశ్వరాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఎటులను ఆపరిచే అబద్ధమానించి విశ్వామిత్రుని రాజ్యమును కట్టడి చేయవలే. హరిశ్చంద్ర, ఏది రాజముద్రికములు రాజులకు పోయి రాజులతో ఈ రాజ్యాన్ని మరలా నేను పాలన చేయించదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రేక్షకులు